హైదరాబాద్లో అఫ్జల్గంజ్లో బీదర్కు చెందిన దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఇద్దరు దొంగలు తుపాకీతో కాల్పులు జరిపి భీతావాహ వాతావరణాన్ని సృష్టించారు. దుండగుల కాల్పుల్లో మినీ బస్సు డ్రైవర్ గాయపడి దవాఖానాలో చికిత్స పొందుతున్నాడు. దీంతో హైదరాబాద్ మహానగరంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఆ తర్వాత ఇద్దరు దుండగుల్లో ఒకరు పోలీసులకు పట్టుబడినట్లు సమాచారం. మరో వ్యక్తిని పట్టుకునేందుకు బీదర్తో పాటు రాష్ట్ర పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు జరుపుతున్నారు. గురువారం ఉదయం ఇదే దొంగల ముఠా బీదర్ ఏటీఎంలో దోపిడీకి దిగింది. శివాజీ చౌక్లో ఏటీఎం కేంద్రంలో నగదు డిపాజిట్ చేసేందుకు వెళ్తున్న సెక్యూరిటీ సిబ్బందిపై ఇద్దరు దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారు. వాళ్ళ దగ్గర నుంచి 93 లక్షలు లాక్కొని పరారయ్యారు. ఈ కాల్పుల్లో ఓ సెక్యూరిటీ గార్డు, మరో వ్యక్తి మృతి చెందారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 3:30 గంటలకు హైదరాబాద్ వచ్చిన దుండగులు 3 గంటల పాటు అఫ్జల్గంజ్లో తలదాచుకున్నారు. ఇక్కడి నుంచి రాయచూరు వెళ్లేందుకు టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు. కానీ దుండగులు వేసుకున్న ప్లాన్ కాస్త అడ్డం తిరిగింది. బీదర్ దొంగల ముఠా వేసుకున్న ప్లాన్ ప్రకారం రాయచూరుకు వెళ్లాల్సిన ట్రావెల్స్ బస్సు రాత్రి 7 గంటలకు బోయినపల్లి నుంచి బయలుదేరాల్సి ఉంది. దీంతో సాయంత్రం 6 గంటలకు ఇద్దరు చోరీ చేసిన నగదు బ్యాగుతో అఫ్జల్గంజ్లో ట్రావెల్స్ మినీ బస్సులో ఎక్కారు. ఈ క్రమంలో బ్యాగును పైన పెట్టేందుకు బస్ డ్రైవర్ ప్రయత్నించాడు. కానీ బ్యాగు చాలా బరువుగా ఉండడంతో అనుమానం వచ్చి చూడగా అందులో నగదు గుర్తించాడు. ఇంతలో ఇద్దరు దొంగల్లో ఒకడు తన దగ్గర ఉన్న గన్ తీసుకుని కాల్పులు జరపగా బస్సు డ్రైవర్కు గాయాలయ్యాయి. ఆ తర్వాత ఒకడు పోలీసులకు పట్టుబడ్డాడు. మరో వ్యక్తిని పట్టుకునేందుకు కర్ణాటక, తెలంగాణ పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. ఈరోజు సాయంత్రం 6:30 ప్రాంతంలో రోషన్ ట్రావెల్స్కి 2 అన్నోన్ పర్సన్స్ వచ్చేసి వాళ్ళకు 2 టికెట్లు కావాలని రాయపూర్కి బుక్ చేసుకున్నారు. ఈ రాయపూర్కి ట్రావెల్ బస్ ఏదైతే ఉందో దానికి వెళ్ళడానికి చిన్న బస్సు ఇక్కడ నుంచి బయలుదేరే ముందు ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ జహంగీర్ ఎవరైతే ఉన్నారో అతను వాళ్ళ బ్యాగ్స్ చెక్ చేసినప్పుడు కొంత క్యాష్ కనబడ్డది. క్యాష్ కనబడినప్పుడు ఇది ఏంటి అని అడిగినప్పుడు అతని మీద ఒక వెపన్ ఉపయోగించి ఫైర్ చేసి వాళ్ళు ఇద్దరు పారిపోయారు. వీఆర్ ఆన్ ద జాబ్. టీమ్స్ అన్నీ కూడా వర్క్ చేస్తూ ఉన్నాయి. వాళ్ళని త్వరలోనే పట్టు